ఇప్పుడే వస్తున్నానండి మానశంకర వరప్రసాద్ సినిమా చూసి బయటికి. నేనైతే ఒకటే మాట చెప్తా, టోటల్లీ బాసిఫైడ్ మెగాస్టార్ మేనియాలో మునిగిపోయాను నేను. మెగాస్టార్ మేనియాలో మునిగిపోయాను. ఎందుకు అంటే వింటేజ్ మెగాస్టార్ కనిపించారు సార్, పాత చిరంజీవి కనిపించారు సార్, ఒక గ్యాంగ్ లీడర్, ఒక ఘరానా మొగుడు, ఒక శంకర్ దాదా ఎంబీబీఎస్. ఆయన కామెడీ టైమింగ్, ఆయన ఎమోషనల్ సెంటిమెంట్లు, మెయిన్గా పిల్లలతో ఉంటుంది సెంటిమెంట్, భలే పండింది. డాడీ సినిమాలో ఎలా అయితే ఎమోషన్స్ పండించారో అలాంటి మంచి మంచి ఎమోషనల్ సీన్స్ పండించారు. ఒక్కొక్క ఫ్రేమ్ ఒక్కొక్క ఆనిముత్యం. ఆ ఫ్రేమ్లు ఏంటండి బాబు, డిఓపి గారు అసలు కెమెరామ్యాన్, ఆయన వర్క్ మామూలుగా లేదు. ఆయన నడిస్తే ఒక ఫ్రేమ్, ఆయన కూర్చుంటే ఒక ఫ్రేమ్, ఆయన ఒక జాకెట్ వేస్తే ఒక ఫ్రేమ్, సూటు బూట్ వేసుకొని నడుచుకుంటూ వస్తే ఒక ఫ్రేమ్. అనిల్ రావిపూడి గారికి ఫ్యాన్ పల్స్ తెలుసండి, ఫ్యామిలీ ఆడియన్స్ పల్స్ తెలుసు, ఏం కావాలో తెలుసు. మీరు ఎంతమంది అయినా ట్రోల్ చేయండి, ఎంతమంది అయినా క్రింజ్ అనండి, ఎంతమంది అయినా రొట్ట కామెడీ అనండి, లేకపోతే ఇంకా ఏదో ఒక ట్రోల్ చేస్తారు కదా అనిల్ రావిపూడి సినిమాలు అంటే. కానీ ఆయనకు ఆ పల్స్ తెలుసు, ఫ్యామిలీ ఆడియన్స్కి ఏం కావాలి, ఫ్యాన్స్కి ఏం కావాలి అని. సో మెగాస్టార్ లో ఉన్న ప్రతి కోణాన్ని ఎక్స్ప్లోర్ చేసి ఫ్యాన్స్ మీదకి వదిలేశారు.